ఏంటి బాబు ఇది? బాబు బాబు మాకే తెలదు బాబు. బిడ్డాను అడుగుతాను మామ. భయపడు మాకమ్మ, నీ మాంకేం కాదు, వచ్చేస్తాడు. దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా నాయన. మేం బతికేదెట్టాగురు దేవుడా. 1 కాదు 2 కాదు 6 ఏళ్ళు ఆ పసిబిడ్డతో అది ఒంటరిగా గడిపేదెట్టాగయ్యా. రావడొస్తున్నాడు రా. ఊరు మొయ్యరా, మనం పలకించాం దొర తెలిస్తే మనల్ని జైల్లో పెడతాడు. రాముడు అదే నేను అట్టా తాగేసా. రావుణ్ణి చూసేసరికి మత్తు దిగిపోయి కసి పెరిగిందిరా. కిరసనాలా? ఒరేయ్, నువ్వు అగ్గిపులకి మాక. నేను వెళ్ళే వరకు ఎవరు నిప్పు ముట్టించడానికి లేదు. అమ్మని రావుడు,
ఏయ్యా బాగుంటావా? మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? ఏంది కోటమ్ము, రాముడు ఏంది నీతో అంటున్నాడు? ఈసారి చంపడానికి మెడిసిన్ చూడమన్నాడు. ఇంతలో నువ్వు వచ్చు అని పిలిచేదా? నీ నోట్లోంచి పిడుగులు తప్ప మాటలు రావా? ఎందుకు వచ్చిన గొడవలే? పోయిన 2 ఏళ్ల నుంచి మన ఊళ్ళో వాన సుక్క పడలేదనుకో. పశువుల కాడ నుండి మనుషుల దాకా అంతా గొంతుండి సచ్చారు. అదేందో నువ్వు ఊళ్ళో అడుగు పెట్టే తలికి అప్పుడే ముసిరేసింది. మావా, నీకు రహస్యం చెప్పేదా? ఆ సింహాచలం లేడు, అదేనయ్యా కంటి మందులు కొనాలని నీ కాడ 10 రూపాయలు తీసుకున్నాడే. ఆడేం చేశాడో తెలుసా? మన సంధ్యాల బస్సు లాగే చోట ఒక అమ్మాయి కన్నుగొట్టి, మా ఆడోళ్ళు ఊళ్ళో లేదు, ఓ పాలు ఇంటికి వస్తావా అన్నాడంట. అంతే, పూపు కుయ్యమంది. ఇంతకీ కొట్టింది ఎవరనుకున్నా? ఆడి పెళ్ళావే. ఆడికి రేసీకటి కదా, ఎదో కళ్ళు కనపడలా. అయ్యా, ఇది కూడా చేయాలా, ఆడని చేయాలా? అమలమ్మి, నువ్వు చెప్పే. చూసావా, నువ్వు అమలమ్మి అనేసరికి ఊరంతా అన్నారు. అది ఈడు కూడా అమలమ్మి అంటున్నాడు. మొన్న ఏం చేశాడో తెలుసా మావా? పొయ్యి కొట్టాలేదు, దాన్ని తీసుకుని నేడే చూడండి శివరాకరాట, గొప్ప భయంకర పతివ్రతా చిత్రం అని ఒకటే గోల. అయ్యా, నీ పిల్లమే మొన్న నిజట్లో లేచి రాముడు మావా రాముడు మావా అని ఏడ్చింది. అమ్మట ఏడుస్తుంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అయ్యా, ఇప్పటికే సగం చచ్చిపోయానయ్యా. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే పూర్తిగా చచ్చిపోతా. 6 ఏళ్ళు నాకు నాలో నేనే మాట్లాడుకున్నానయ్యా. ఇప్పుడు కూడా నాలో నేనే మాట్లాడుకుంటే రాముడి పెళ్ళానికి పిచ్చి పట్టిందంటారయ్యా. అయ్యా, నాకే పెద్ద కత్తి పడవ చేసి పెట్టవా? పడవ చేసిస్తే అందులో ఎడకెళ్తావు? ఎడకా, పొలం కాడికి వెళ్ళి మొక్కజొన్న కన్నులు ఎత్తుకొత్తా. ఎత్తుకొచ్చి ఏం చేస్తావు? అందరికి చెప్తా. దొరవారిపల్లి గ్రామంలో ఈ దిగువన దహరించిన భూములను తెలుగు గంగ ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకొనుటకు ప్రభుత్వం నిర్ణయించినది. సదరు భూముల హక్కుదారులకు ఆక్షేపణలున్న ఎడల రెవెన్యూ శాఖకు తెలియజేయవలెను. రావి లక్ష్మయ్య 3 ఎకరాల 2 సెంట్లు, ఎర్రం కుచేలు 5 ఎకరాల 13 సెంట్లు, బండి రాముడు 2 ఎకరాల 56 సెంట్లు. మాకెవరికి సెంటు భూమి కూడా లేదుగా బాబాయ్. అదే చిత్రం. 40 ఏళ్ళు వస్తే మతి పోతుందంటారు. మన గవర్నమెంట్కి కూడా 40 ఏళ్ళు దాటాయిగా, మతి పోయే ఉంటుంది. లేని భూములకి స్వాధీనం నోటీస్ ఇచ్చారంటే ఇదంతా తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకురా. ఎప్పుడో ద్వాపరయుగం నాటి ఫైళ్లు కదండి, అందుకని దుమ్ము కప్పేస్తున్నాయి. అయినా కూడా వివరాలు బయటికి లాగేశా. 10 ఏళ్ల క్రితం దొరవారిపల్లె దక్షిణ శివాలలో ఉన్న 325 ఎకరాల బంజరు భూమి బలహీన వర్గాల వారికి పంచడం జరిగిందండి. ఆ భూములు మా దొరగారివండి? కాదండి, వెనకబడిన వర్గాల వారివే. 10 ఏళ్ల నుండి ఆ పట్టాదారులందరూ శిస్తులు కూడా కడుతున్నారు.
మరి మీరేమో అసలు భూములే లేవంటున్నారు. భూసిత్తు కట్టడానికి శవతలకేంత భూమి కూడా లేదు కదా నాకు. అవును, నీకు భూమి లేదు. ఇందులో ఏదో తిరకాసు మరి ఎన్నాళ్ళు బాబాయ్ అన్యాయం? మాకు తెలవకుండా మా పేరు మీద పట్టాలు సంపాదించి మా భూములన్నీ కొట్టేశాడు దొర. మా పొలంలో మేమే కూలీలుగా బతుకుతున్నాం బాబాయ్. ఆ కూలి డబ్బుల కోసం కూడా చేతులు నలుపుకుంటూ వాడి ముందు పడికప్పులు కాయాల్సి వస్తుంది బాబాయ్. అరే, వాడు గొంతు దాకా ముంచేశాడని ఒక్కడు కూడా తెలుసుకోలేదే. ఒరే పిచ్చాడా, నిలువెత్తు బుద్ధుణ్ణే మన వాళ్ళు హుస్సేన్ సాగర్లో ముంచేశారా? ఆ బుద్ధుడు ఏమన్నా మాట్లాడా? ఆ బుద్ధుడి కంటే ప్రబుద్ధులరా మన ఊరి జనం. వీళ్ళని ముంచేవాళ్లే గాని తేల్చే సత్తా ఎవరికుందరా? సత్తా ఉంది కాబట్టే తెగబడుతున్నాను బాబాయ్. ఇంతకాలం సినిమా బండి మైక్ చెప్పి జనాన్ని గుంపులుగా సినిమా హాల్ కాడికి రప్పించాను. ఇప్పుడు అదే జనాన్ని దొర గుమ్మం ముందు నిలబెడతాను.